రూరల్ ప్రాంతంలో టాలెంట్ దండిగా ఉంది. టాలెంట్ చూపించడానికి ఇటువంటి స్పోర్ట్స్ ఆడుకుంటే డెఫినెట్గా వాళ్ళ టాలెంట్ గుర్తించి ఫ్యూచర్లో నేషనల్స్ పోయే అవకాశం ఉంది. ఇక్కడ గవర్నమెంట్ కొంతమంది పేరు అలాగే ఈరోజు మన ఇండియా మన ఆంధ్రప్రదేశ్ బాల్ బ్యాడ్మింటన్ టీం అందరూ ఉంది. ఆంధ్రప్రదేశ్లో టీం అందరూ ఉంది. రేపు 6th బుల్లార్లో ఆల్ ఇండియా టోర్నమెంట్స్లో పాల్గొంటున్నారు. వాళ్ళని శుభాకాంక్షలు చెప్పుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్. వాళ్ళకి మనం గెలుచుకోవాలి, ఆంధ్రప్రదేశ్ పేరు నిలబెట్టుకోవాలి. అంటే ఇటువంటి స్పోర్ట్స్ ఎంకరేజ్ చేస్తే పట్టణమాస కంటే పల్లెటూరులో టాలెంట్ ఉన్న పీపుల్కు కొంచెం అవకాశం ఇది చాలా ఇంపార్టెంట్. ఏ గవర్నమెంట్ కానీ రూరల్ ప్రాంతాల్లో స్పోర్ట్స్ కానీ రకరకాల విద్యలు వీళ్ళకు ఫెసిలిటీ లేక వాళ్ళు చూపించలేకపోతారు. వాళ్ళు స్తోమత లేక, ఆర్థిక పరిస్థితి వాళ్ళేక వాళ్ళ టాలెంట్ చూపలేకపోతారు. అటువంటి వారికి ఈ రూరల్ ప్రాంతంలో స్పోర్ట్స్ కానివ్వండి, రకరకాల ఉన్నాయి ఈవెంట్స్, అవన్నీ కనపరిస్తే వాళ్ళ టాలెంట్ యూజ్ చేసి తప్పుడు ఇచ్చే అవకాశం ఉంది. దానికి నా ప్రోత్సాహం ఉంటుంది. అలాగే స్క్వాష్ కోర్ట్ కూడా ట్రై చేస్తాం. ఒకటి ఇంత మాట్లాడాను. స్క్వాష్ కోర్ట్ నా ఫండ్స్ ఇచ్చి స్క్వాష్ కోర్ట్ తయారు చేస్తాం. అలాగే స్విమ్మింగ్ పూల్ కానివ్వండి, స్పోర్ట్స్ సంబంధించిన డోర్లు ఏమైనా కానీ మేము సిద్ధంగా ఉన్నాం. మేము కానీ పులిసి సిద్ధంగా ఉన్నాం. తప్పకుండా మాకు కావాల్సింది ఈ పిల్లల భవిష్యత్తు ఉండాలి, మంచి ఉద్యోగం రావాలి. ఇటువంటి స్పోర్ట్స్ వల్ల, ఎడ్యుకేషన్ వల్ల మంచి అవకాశం పడి తప్పకుండా మా సహకారం ఉంటుంది. పొలిటికల్గా, ఎమ్మెల్యేగా, అలాగే పోలీసు వాళ్ళు కూడా సహకరిస్తారు. తప్పకుండా ప్రజలకు కూడా మా సహకారంతో అంతా కలిసి అద్భుతంగా ముందుకు పోదాం. థ్యాంక్ యూ.